భగవంతుడే సర్వాధికారి. చాలా పేదరాలైన ఒక వృద్ధురాలు పరమాచార్య స్వామి వారిపై పరమ భక్తితో తనకున్న అత్యంత అల్పమైన ధనంతో పొదుపుగా జీవనం సాగిస్తుంది. వేద విహితమైన పరమ ధార్మిక జీవనం గడుపుతూ నిజమైన భక్తురాలిగా రోజులు గడుపుతుంది. ఆమె ప్రతిరోజు పరమాచార్య స్వామివారు ఉపయోగించే స్థలాలను శుభ్రపరిచి రంగవల్లులతో అలంకరించి దీపం వెలిగించేది. ఆమె మొత్తం ఆస్తి కేవలం 2 చీరలు అంతే. మూడవది కొనగలిగే ఆర్థిక స్థితి కూడా లేదు. స్వామివారి భక్తుడు ఒకసారి చాలా పెద్ద మొత్తంలో బియ్యము బెల్లము సమర్పించాడు. అది సరైన విధంగా ఉపయోగించాలి కదా. అందుకే స్వామివారు ఈమెను ఎంచుకున్నారు. కాంచీపురంలో ఉన్న ప్రతి చీమల పుట్ట వద్దకు వెళ్ళి అందులో వీటిని కొద్దిగా వెయ్యమని స్వామివారు ఆజ్ఞాపించారు. ఆమె విధేయత ఎటువంటిదో అందరికీ తెలుసు. మొత్తం కాంచీపురం అంతా తిరిగి ఎన్నో పుట్టలను వెతికి పట్టుకొని అందులోకి బియ్యము బెల్లము వేసింది. ఇది చూడడానికి చిన్న విషయంలా కనిపించిన అన్ని పుట్టలను కనుక్కోవడం చాలా కష్టం. మహాస్వామివారి అనుగ్రహంతో ఈ పని పూర్తి చేయగానే స్వామివారు ఆమెకు పెద్ద ఒత్తుల దండ నూనె డబ్బా ఇచ్చి దీన్ని చిన్న చిన్న దీపపు ఒత్తులుగా కత్తిరించి ప్రతి దేవాలయానికి వెళ్ళి నీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలను వెలిగించు. రోజు 2-3 దేవాలయాలకు వెళ్ళగలిగితే చాలు అని ఆజ్ఞాపించారు. స్వామివారి నుండి మరొక ఆదేశం వచ్చింది. ఆ వృద్ధురాలు వినగానే ఎంతో సంతోషించింది. స్వామివారి ఆజ్ఞానుసారం రోజు వీలైనన్ని దేవాలయాలకు వెళ్ళి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన పనిని పూర్తి చేసింది. ఆ విషయం స్వామివారికి చెప్పేటప్పుడు తన ఆనందానికి అవధులు లేవు. అందరికీ తెలిసినట్టు స్వామివారు ఏమి చేసినా దానికొక బలమైన కారణం ఉన్నట్టు ఈవిడితో ఈ పనులు చేయించడంలో కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. ఒకరోజు శ్రీమఠానికి పెద్ద డాబు దర్పంతో ఒక ధనిక వ్యక్తి వచ్చాడు. అతను వచ్చిన క్షణం నుండి తన సంపదను ప్రదర్శించడం, నిర్లక్ష్య ధోరణి ప్రస్ఫుటించడం కనిపిస్తున్నాయి. తన గురించి తాను గొప్పగా భావిస్తూ సంస్కారహీనుడిగా ప్రవర్తిస్తున్నాడు. అహంకారం తొణికిసలాడుతున్న మాటలతో నేను సహస్ర భోజనం చేసి ఇక్కడకు వచ్చాను, అంతేకాదు 1,00,000 దీపాలను వెలిగించాలని చెప్పాడు. ఆ ధనవంతుని అహంకారము గర్వము స్వామివారికి తెలుసు. మంచి పనులు చేసి వాటి గురించి గొప్పగా చెప్పుకుంటే దాని ఫలితం ఉండదు. అటువంటి చర్యల వల్ల కలిగిన మంచి అంతా శూన్యమైపోయి ఆ పుణ్యాన్ని పొందే అర్హతను కోల్పోతాడు. ఇదే విషయాన్ని ఈ వ్యక్తి వినయంతో భక్తిగా చెప్పి ఉంటే స్వామివారు చాలా సంతోషించేవారు. కానితడు అహంకారంతో మాట్లాడాడు. దాంతో స్వామివారు వెంటనే విషయం మార్చాలని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంది. ఆమె కూడా 1,00,000 భోజనాలు చేసింది. అంతేకాక 1,00,000 దీపాలను కూడా వెలిగించిందని ఆ ధనికునికి చెప్పారు స్వామివారు. తాను చెప్పిన విషయం స్వామివారు ఏమి వినకుండానే తన లాంటి పనులు చేసిన ఒక వృద్ధురాలు గురించి చెబుతున్నారు స్వామివారని ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు. అంతేకాక ఆమె తన కంటే ధనవంతురాలేమో అని కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆమె గురించి ఇంకాస్త తెలుసుకోవాలన్న కుతూహలం కూడా హెచ్చించింది. అప్పుడు స్వామివారు ఇతని ఆలోచనను తెలుసుకొని ఆమెను అక్కడకు పిలిపించారు. అంతటి పుణ్యకార్యాలు చేసిన వ్యక్తి ఈవిడే అని ఆమె గురించి చెప్పారు స్వామివారు. చినికిన చీరలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి ఆ ధనవంతుడు నిర్దిష్టుడయ్యాడు. నుదుటిన పెట్టుకున్న తెల్లని విభూది రేఖలు ఆమె నిర్మలమైన స్వచ్ఛమైన మనసుకు సాకేతంలా ఉన్నాయి. తరువాత స్వామివారు మాట్లాడడం ప్రారంభించారు. భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. బ్రహ్మ నుండి చీమ దాకా అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు. మనుషుల్లో కూడా ఉన్నాడు. నువ్వు 1000 మందికి అన్నం పెట్టావు అని ఈ వృద్ధురాలు లక్షల ప్రాణుల ఆకలి తీర్చింది. ఒక దేవాలయంలో 1,00,000 దీపాలను వెలిగించడానికి కావలసిన సంబరాలు ఇచ్చావేమో నువ్వు. కానీ ఈమె ఎంతో భక్తితో విధేయతతో ఎన్నో దేవాలయాలకు వెళ్ళి స్వయంగా ప్రమిదలను తెచ్చి నూనె పోసి వత్తి పెట్టి తన చేతులతో దీపాలను వెలిగించింది. స్వామివారు చెప్పడం ఆపగానే తన తప్పును గ్రహించి మౌనంగా నిలబడ్డాడు.
స్వామివారి ఎదుట అలా అహంకరించి మాట్లాడడం తప్పు అని తెలుసుకున్నాడు. సత్యం గ్రహించగానే ఇతరుల భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా పక్కకు తప్పుకున్నాడు. తల్లి కంటే అధికంగా కరుణను కురిపించే స్వామివారు తప్పు గ్రహించిన ఆ ధనవంతుని పిలిచి దగ్గరగా కూర్చోబెట్టుకొని మాట్లాడి ప్రసాదం ఇచ్చి పంపారు. మంచి పనులు చేసినప్పుడు అహంకరించకుండా వినయంగా ఎలా ఉండాలో ఆ రోజు నేర్చుకున్నాడు. అవును, భక్తితో కేవలం ఒక బిల్వ దళాన్ని అర్పించినా చాలు, పరమేశ్వరుడైన పరమాచార్య స్వామివారు ప్రేమతో స్వీకరిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.